నెక్స్ట్ మనం చూడబోయే ఐదవ టాపిక్ సిట్టింగ్ లో ఫిట్టింగ్. గంటలు గడుస్తున్నాయి, ప్రశ్నలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి, కానీ అటువైపు నుంచి సరైన సమాధానం మాత్రం రావడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు A1 ప్రభాకర్ రావు సిట్ విచారణకు అస్సలు సహకరించడం లేదు. రెండో రోజు విచారణకు హాజరైన ఆయన ఏం అడిగినా తనకు సంబంధం లేదు అని అంటున్నారు. 7:30 గంటలుగా ప్రభాకర్ రావు సిట్ ముందే ఉన్నారు. సిట్ అధికారులు ఎన్ని విధాలుగా ప్రశ్నించినా, ఎన్ని రకాలుగా అడిగినా ఆయన మాత్రం సమాధానాలు దాటవేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవాల్టి విచారణకు ల్యాప్టాప్, మొబైల్ లేకుండానే ప్రభాకర్ రావు వచ్చారు. సంబంధం లేని విషయాలు తనను అడగొద్దని చెప్పినట్టుగా తెలుస్తోంది. నిబంధనలు అతిక్రమించి ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని వాదిస్తున్నారు. సమాధానాలు దాటవేస్తూ ప్రభాకర్ రావు సమయాన్ని వృధా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన SIB చీఫ్గా ఉన్నప్పుడు ఉన్నతాధికారులుగా పనిచేసిన వాళ్ళపై ప్రభాకర్ రావు ఆరోపణలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గంటలకు గంటలు విచారణ జరిపిన ప్రభాకర్ రావు సరైన సమాధానం చెప్పడం లేదు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ప్రభాకర్ రావు ఈ రోజు విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రభాకర్ రావు రెండోసారి సిట్ విచారణకు హాజరు కావడం జరిగింది. ఉదయం 11 గంటలకి ఆయన విచారణకు వచ్చారు. మధ్యాహ్నం ఒక ½ అన్ అవర్ ఆయనకు లంచ్ బ్రేక్ ఇచ్చి కంటిన్యూగా విచారణ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ప్రభాకర్ రావు ఉన్నాడు. ఇంకా విచారణ కొనసాగుతుంది. DCP వెస్ట్ జోన్ DCP విజయ్ కుమార్, వెంకటగిరి ACP ఇద్దరు కూడా ఆయనని విచారిస్తున్నారు. ఆయన చెప్పే ప్రతి సమాధానాన్ని కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఈ కేసులో చాలా కీలకమైన అంశాలపై ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానాలు చెప్పట్లేదనే తెలుస్తుంది. ఎందుకంటే తన పై అధికారులు ఉన్నారని చెప్పి తప్పించుకునే ప్రయత్నమే ఈరోజు కూడా ప్రభాకర్ రావు చేస్తున్నాడు. తనకి సంబంధం లేని ప్రశ్నలు మీరు అడగొద్దు అని చెప్పేసి కూడా విచారణ అధికారులనే తిరిగి ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కొన్ని వాడారు. ఆ సాఫ్ట్వేర్లను అందించింది ఎవరు, వారితో మీకున్న రిలేషన్ ఏంటి, నేరుగా కొనుగోలు చేశారా లేకుంటే వారిని ఎవరు సజెస్ట్ చేశారనే దానికి సంబంధించి కూడా ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. గతంలో కొండాపూర్లో సిట్ అధికారులు సోదాలు చేయడం జరిగింది. ఆ కంపెనీలో అక్కడ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి చాలామందితో ఆ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ యజమానిని కూడా సిట్ అధికారులు విచారించి ఆయన వాగ్మూలాలను కూడా రికార్డ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రభాకర్ రావుని క్షుణ్ణంగా ఈరోజు విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రభాకర్ రావు నోరు విప్పితేనే రాజకీయ నాయకులకు సంబంధించిన పాత్ర బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శ్రవణ్ రావు పాత్రపై కూడా పోలీసులు ప్రభాకర్ రావుని ఈరోజు ప్రశ్నించడం జరిగింది. శ్రవణ్ రావు గత ఎన్నికల కంటే ముందు ఆయన ఒక సర్వే నిర్వహించాడు. ఆ సర్వే రిపోర్ట్లన్నీ కూడా ప్రభాకర్ రావుకు అందించి ప్రభాకర్ రావు ద్వారా ఏదైతే ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడి ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ ద్వారా ఆపరేషన్లు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో బలమైన నాయకులు ఉన్నారు ప్రతిపక్షంలో, వారు గెలిపోవటంలో ఏ విధంగా ఉన్నాయి, వారి కదలికలు కావచ్చు, వారి వీక్నెస్ పాయింట్లు కావచ్చు, వాటన్నిటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలని చెప్పేసి కూడా ప్రభాకర్ రావుని శ్రవణ్ రావు ద్వారా ప్రభాకర్ రావు లిస్టు సేకరించి ఆ లిస్టు ద్వారా పూర్తిగా విషయాలన్నీ కూడా తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఆ శ్రవణ్ రావు ఎవరెవరి పేర్లు ఇచ్చాడు, రాజకీయ నాయకులకు సంబంధించి కావచ్చు, ప్రతిపక్ష నాయకులకు సంబంధించి నా పేర్లు కావచ్చు, అదేవిధంగా వ్యాపారవేత్తలు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు సహకరించే వ్యాపారస్తులు, బడా వ్యాపారస్తులకు సంబంధించి ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేశాడు. అవన్నీ కూడా ప్రభాకర్ రావుకి ఎవరు ఇచ్చారనేది ఇప్పుడు పెద్ద ట్విస్ట్గా మారింది. ఎందుకంటే ప్రభాకర్ రావు ఇప్పటి వరకు కూడా నోరు మెదిపి వాటి విషయాలు చెప్పట్లేదు. తాను నిబంధనల ప్రకారమే పనిచేశాను, తన పై అధికారులు ఉంటారు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటారు, అప్పుడు DGP ఉంటారని చెప్పేసి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప తనకి చెప్పిన సుప్రీం ఎవరు అనేది ఇప్పటి వరకు కూడా ప్రభాకర్ రావు నోరు విప్పలేదు. తన న్యాయవాదులు ఇచ్చిన సలహాలు సూచనలే ఇక్కడ పాటిస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారంతో ప్రభాకర్ రావు నుండి సమాచారం రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. రైట్ సురేష్, ప్రభాకర్ రావు విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది, కానీ ప్రభాకర్ రావు నోరు విప్పడం లేదు. బహుశా గతంలో అరెస్ట్ అయి ఇప్పుడు బెయిల్పై ఉన్న నిందితులతో త్వరలో కన్ఫ్రంటేషన్ కూడా చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.